బిగ్ బాస్ 9 ఆట షురు. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అనే సరికొత్త నినాదంతో కింగ్ నాగార్జున హోస్ట్గా సీజన్ 9కి స్వాగతం పలికారు. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో భాగంగా తొలి కంటెస్టెంట్లుగా బుల్లితెర నటి తనూజ, ఒకప్పటి లక్స్ పాపగా పేరుగాంచిన నటి ఆశా షైని బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. విజయనగరం నుంచి వచ్చిన సోల్జర్ పడాల కళ్యాణ్, జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్, ఫేమస్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ, మాస్క్ మ్యాన్ హరీష్, సీరియల్ యాక్టర్ భరణి, టీవీ యాంకర్ రీతు చౌదరి, కామనర్ డీమాన్ పవన్, బుజ్జిగాడు ఫేమ్ సంజన గల్రాని, ఫోక్ డ్యాన్సర్ రాను ముంబైకి రాను ఫేమ్ రాము రాథోడు, దమ్ము శ్రీజ, సుమన్ శెట్టి, శ్రేయ, కామనర్ మర్యాద మనీష్ హౌజ్లోకి ప్రవేశించారు. మొత్తం 15 మంది హౌజ్లోకి రాగా ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీతో మరో 5 ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇక నిన్న బిగ్ బాస్ కథ కూడా మనం అంతా రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. అక్కడ ఏం జరిగింది, ఎటట సంగతి, కథ మతల ఏంది, నవదీప్ కథ ఏంది, బిందు మాధవి సంగతి ఏంది, అభిజిత్ ఆయనే మరి ఇక యశోడి సొక్కం పూస, అసలు ఏం జరిగే ఏం కథ అనేది కూడా మనం మాట్లాడుకున్నాం నిన్న. ఇక మీ నర్సయ్య తాత కూడా మరి అగ్ని పరీక్ష దాకా పోయిండు. అక్కడ అన్యాయం జరిగిందని కూడా మరి ఎంతోమంది డిజిటల్ మీడియా వాళ్ళు మరి మీ నేను నర్సయ్య తాతకు అండదండగా నిలబడి, నర్సయ్య తాత నీకు అన్యాయం జరిగింది, మరి ఇప్పటికైనా మరి ఎంతోమంది ఆదరణ మీకు ఉన్నది, జనాలు మీదికే నిలబడ్డరు, ఇవాళ డిజిటల్ మీడియా కూడా మీకే సపోర్ట్ చేస్తుంది. మరి రేపు వైల్డ్ కార్డ్ ద్వారా నువ్వేమన్నా బిగ్ బాస్ హౌస్లోకి పోయేది ఏమన్నా ఉందా అంటే, ఇక నాకు ఇప్పటి వరకు బిగ్ బాస్కు పోయినా రాని పేరు ఈ డిజిటల్ మీడియా వాళ్ళు నన్ను ఇంకా ఆదరించి చేరదీసి ఇంకా బ్రహ్మాండంగా ముందుకు ఇట్లా నెట్టిరు ఇట్లా. ఇక ఇట్లా ఈ ఏఎన్ఎన్లో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత అనే కార్యక్రమం ద్వారా ఈ రకంగా దీనికి ఈ డిజిటల్ మీడియా తోడై నర్సయ్య తాత ఇంకా ముందు వరుసలో ఉన్నాడు, ఇంకెందుకు బిగ్ బాస్ అని ఈ రకంగా ఇప్పుడు అనవలసిన మాట వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో రేపటి సంది. ఒక్కసారి స్వేద దరహాసం. స్వేదము అంటని పద్యాలకు పాదాలుండవు రెక్కలు తప్ప, మట్టి అంటని పాదాల నుండి శ్రమ సౌందర్యాన్ని కలగనలేము, మట్టికి మహిమలద్దిన పాదాల పవిత్రత రెక్కల పద్యాలు దర్శించలేవు, మట్టి పాదాలు స్వేదం చిందని రోజు ఉదయాస్తమయాలు ఉనికిని కోల్పోతాయి,